నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్న రాగి వైర్లను, ఆయిల్ను అపహరించుకుని పోయారు. దీంతో రైతులు పోలీసు సిబ్బందికి విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పొలాల్లో జరుగుతున్న ట్రాన్స్ఫార్మర్లు వరుస చోరీలకు గురవుతుండటంతో తాము తీవ్రంగా పంట నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు విచారణ జరిపి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. డేవిస్పేట గ్రామం, ఇందుకూరుపేట మండలం. ఇది వచ్చేసి 11 kV కింద 16 ట్రాన్స్ఫార్మరు. రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఎవరో దుండగులు తెలియని వ్యక్తులు ఇదొకటి, ఇదే విధంగా ఇంకో దగ్గర ఇంకొంచెం అవతల కాకుండా ఒకటి 25, అది కూడా 25 రెండింటిని మొత్తం ట్రాన్స్ఫార్మర్ ఇప్పేసారు. ఇప్పేసి దాంట్లో ఉన్నటువంటి వస్తువులు ఆయిల్ మొత్తం చూడండి ఒకసారి, దీన్ని మొత్తం ఇప్పేసి ఎక్కడెక్కడ చల్లసారి చేశారు. మేము ఆల్రెడీ లైన్ మెకానికల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఏఈ గారికి చెప్పాము, వాళ్ళు కూడా చూసిపోయారు, వస్తామని చెప్పారు. మాది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము, వాళ్ళు కూడా చూసుకున్న తర్వాత మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. అందరూ తోటల్లో కూరగాయ పంటలు వేసుకుంటారు. కూరగాయ పంటలు ఈ సీజన్లో ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు. కనుక మా మీద, రైతుల మీద దయించి కొంచెం త్వరగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మేము కరెంట్ డిపార్ట్మెంట్ వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము విన్నవించుకుంటున్నాం. 16 kV దీని కింద వచ్చేసి 2 మోటార్లు, అవతల ఇంకొకటి వచ్చేసి 25 kV, దాని కింద 4 మోటార్లు ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనే దాని మీద కూడా మీరు కూడా ఒకసారి చూడండి. అదేవిధంగా ఒక సంవత్సరం లోపే ఇలాంటివి 2-3 జరిగి ఉన్నాయి, ఇది ఒకటే కాదు. అదేవిధంగా ఒక ఈ దగ్గరలోని జగదేవపేట దగ్గరలో ఒకటి జరిగింది. అలాగే ఇటు సైడ్ కొత్తూరుకి కొంచెం కాలువ ఉంది, కాలువ పక్కన ఒకటి జరిగింది. సేమ్ ఇలాగే ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్లు ఇప్పడం, దాంట్లో ఉన్నటువంటి కాపర్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పిన వాటినే టార్గెట్ చేస్తున్నారు, కానీ కొత్తగా పెట్టినటువంటి ట్రాన్స్ఫార్మర్లు టార్గెట్ చేయట్లేదు. పాత వాటిలో ఎన్ని రోజుల వ్యవధిలో జరుగుతాయి? సంవత్సరం వ్యవధిలోనే ఇలాంటివి జరిగేది 4వ-5వ సారి. ఇదే విధంగా ఇందుకూరుపేటలో కూడా 3 ట్రాన్స్ఫార్మర్లు ఒకే రోజు ఇప్పేశారంట. అదేవిధంగా ఈరోజు నైటు, అంటే రాత్రి 1 గంట 2 గంటలు, కరెక్ట్ టైం అనేది తెలియదు మనకి, ఆ ప్రాంతంలోనే జరుగుతుంది. ఎందుకంటే 11-12 దాకా ఆల్మోస్ట్ తిరుగుతూ ఉంటారు. ఆడికి మార్కెట్కి వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెట్రోలింగ్ 11-12 గంటలప్పుడు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళని గమనించి 1 గంట 2 గంట ఆ ప్రాంతంలోనే ఇది చేసి ఉంటారని మా అనుమానం. కనుక దీని మీద మీరు తగిన ఎంక్వైరీ చేసి ఇలాంటి వాళ్ళు రెండోసారి జరగనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరడం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.